खौफनाक संपत्ति है। इसमें कब्रिस्तान भी होंगे, इसमें मस्जिद भी होगी। सर, आज मैं ये सवाल इस संसद के सामने उठाना चाहता हूं, कितने स्कूल बने वक्फ की संपत्ति पर, कितने अस्पताल बने वक्फ की संपत्ति पर, कितने स्किल सेंटर खुले वक्फ की संपत्ति पर, कितने अनाथालय खुले वक्फ की संपत्ति पर, कितनी बेवा विधवा बेटियों बहनों को सिखाए गए सिलाई कढ़ाई जीने का तरीका गिनतियों पर भी आएगा। सर, तो ये बार बार जो वक्फ की बात बोलते हैं, अगर आज इस कानून के द्वारा वक्फ की जमीन को रेगुलेट करके उसकी प्रॉपर्टी में फंडिंग अच्छी आए और उस जमात के लोगों के लिए इसका विश्वास बढ़े, तो इनको परेशानी क्यों होती है? सर, ఎంపీ గారు చెప్పేది ఎలా ఉందంటే, మా ఇంటి పక్కన ఒక అతను నివసిస్తున్నాడు. అతను తన బిడ్డలకి సరైనటువంటి చదువు చెప్పట్లేదు, అలాగే పెళ్ళాం బిడ్డల్ని కరెక్ట్ గా పోషించడం లేదు. కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఆస్తి మొత్తంలో భాగాలు వేసి, నువ్వు నీ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, లేదా నీ పెళ్ళాం బిడ్డల్ని ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళ చదువు ఎలా చెప్పాలి, ఏ స్కూల్లో దాఖలు చేయాలి అని నేనే తన ఆస్తి మొత్తాన్ని సవరించి వస్తాను అని చెప్పినట్టుగా ఉంది. ఇది ఎంత విడ్డూరమైనటువంటి విషయం. ఒక అతను ఒక కమ్యూనిటీ యొక్క వక్ఫ్ భూముల్లో, అంటే ఆ కమ్యూనిటీ యొక్క పెద్దలు అంతకుముందు తరతరాల నుంచి దేవుని మార్గంలో కొంచెం ల్యాండ్ ని లేదా ఒక సంస్థని దానం చేస్తారు. ఆ సంస్థ ద్వారా వచ్చేటటువంటి సకల ఫలితాలు అన్ని కూడా ఆ కమ్యూనిటీ బేస్ మీద ఉండేటటువంటి వాళ్ళకు మాత్రమే చెందాలి. అదేవిధంగా మన భారతదేశంలో వక్ఫ్ భూములు ఉన్నాయి, మరియు దానిపై చట్టం కూడా చేయబడింది. దానిని సవరణ చేస్తూ ఉండడమే దాని చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే ఆ విషయాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్లీ ముస్లిం కమ్యూనిటీకి మాత్రమే సంబంధించినవి. అందులో వాళ్ళు మసీదులు కట్టనివ్వండి, మసీదుల యొక్క మంచి చెడు బాధ్యతలను చూసుకోనివ్వండి, కబ్రస్థాన్ అంటే శ్మశాన వాటికలు కానీ ఇత్యాది ఇవన్నీ ఈద్గాలు కానీ, అలా ముస్లింలకు మాత్రమే చెందేటటువంటి ఆ భూముల్ని మీరు మరొక పర్పస్ మీద సవరణ చేయడం ఏమిటి? ఆ పర్పస్ ని మీరు చూపిస్తున్నటువంటి విధానం ఏమిటి? ఇందాక నేను చెప్పినట్టుగానే ఉంది. ముస్లింలలో అత్యధిక మంది ఇప్పుడు మంచి ఎడ్యుకేషనిస్ట్స్ ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, అవగాహన కలిగినటువంటి ఉలేమాలు ఎంతో మంది ఉన్నారు. వారి సంప్రదింపులు లేకుండా మీకు మీరే చట్టం చేసుకుని వారిని నేను ఉద్ధరిస్తాను, ఆ కమ్యూనిటీని నేను ఉద్ధరిస్తాను ముందుకొస్తే, అంతకుముందు ఆ కమ్యూనిటీ విషయంలో చేసేటటువంటి మీరు పెద్ద పెద్ద డెసిషన్స్ ఏదైతే తీసుకున్నారో అవన్నీ ఆ ముస్లిం కమ్యూనిటీకి రుచించినవా? వారందరూ సంతోషంగా ఫీల్ అయ్యారా అంటే లేదు. మీరు చేసిన ప్రతి దానికి ముస్లింలు రోడ్లపై ఎక్కడం అనేది సహజమైపోయింది. అలాంటప్పుడు ముస్లిం సంస్థల్లో పెద్దల్ని ఉలేమాలను కూర్చోబెట్టి మీరు చట్టాలు ఎందుకు చేయట్లేదు? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పని చేయాలి కదా. అలా చేయకుండా ఒక బిల్లును మీకు మీరే రాసుకుని వచ్చేసి పార్లమెంట్ లో ఆమోదం పొందేటటువంటి ఈ అవకాశాన్ని మీరు ఎందుకు కల్పిస్తున్నారు అంటే మీకు ఇంకేదో ఉద్దేశం ఉన్నది. కనుక వక్ఫ్ భూములు అనేవి ముస్లింలకు మాత్రమే చెందినటువంటి భూములు, మరియు అందులో వారికి మాత్రమే అవి వాటి ఫలాలు కూడా ప్రాప్తించాలి. ఎందుకంటే అది ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశంతో ముస్లిం పెద్దలు వదిలేసినటువంటి భూములు. దీనినే వక్ఫ్ భూములు అని అంటారు. ఇందులో ఎటువంటి ప్రభుత్వాల జోక్యము చేసుకోకూడదు. అలా ఉంటేనే భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని సరైనటువంటి విధానంలో అమలుపరిచినటువంటి వారం అవుతాము. కనుక మీరు ఆ కమ్యూనిటీని అర్థం చేసుకుని వారి బాగోగుల కోసం మాత్రమే ఇవ్వబడినటువంటి ఆ వక్ఫ్ భూముల్లో మీరు జోక్యం చేసుకోకండి. దయచేసి వారి ఉలమాలు ఏదైతే కోరుకుంటున్నారో అది వారికి ఇచ్చేయండి.